మనం కొనే పరికరం సరిగ్గా పనిచేయకపోతే కంపెనీపై దాడి చేయాలన్నంత కోపం వస్తుంది. తాజాగా ఓ వ్యక్తి అలాంటి పని చేశాడు. సరిగా నడవని కార్ను తనకు అంటగట్టారంటూ ఆగ్రహంతో ఊగిపోయిన కస్టమర్ షోరూంను కార్తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అమెరికాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మైకల్ మున్నే అనే వ్యక్తి ఇటీవలి యూటాలోని ఓ షోరూంలో సూబరు అవుట్ బ్యాక్ కార్ను $4,000 చెల్లించుకొన్నాడు. ఆ తర్వాత తిరిగొచ్చిన మైకేల్ కార్లో మెకానికల్ లోపాలున్నాయని కంపెనీకి తెలిపాడు. తాను చెల్లించిన డబ్బును తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశాడు. వాహన వినియోగానికి పనికిరాదని మండిపడ్డాడు. అయితే షోరూమ్ మేనేజర్ మాత్రం ఎందుకు నిరాకరించారు. యాజ్ ఈజ్ స్థితిలో కార్ను విక్రయించామని, ఈ లావాదేవీలో డబ్బులు రిఫండ్ చేసే అవకాశమే లేదని స్పష్టం చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనిన మైకేల్ తన డబ్బులు తిరిగివ్వకపోతే కార్తో షోరూంను క్రాష్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత కొంతసేపటికే తిరిగొచ్చిన అతడు కారును డ్రైవ్ చేసుకుంటూ షోరూంలోకి దూసుకెళ్లాడు. షోరూం లోపలున్న డెస్క్ను ఢీకొట్టడంతో అది ధ్వంసమైంది. మైకేల్ చర్య కారణంగా $10,000 నష్టం వాటిల్లిందని షోరూం మేనేజర్ చెప్పుకొచ్చారు. కారు కొనుగోలు ఒప్పంద పత్రంలో రిఫండ్కు ఆస్కారం లేదని స్పష్టంగా పేర్కొన్నామని వెల్లడించారు. మరోవైపు మైకేల్ కారు ఢీకొని షోరూం అద్దాలు పగిలిపోయాయి. గాజు ముక్కలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఘటన సమయంలో షోరూంలో కనీసం 7 ఉన్నారు. అయితే కారు రాకను ముందే గమనించిన వారు పక్కకు తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. షోరూంలో విధ్వంసం సృష్టించాక కారు దిగిన మైకేల్ తాను ముందే చెప్పానుగా అంటూ వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కస్టమర్ ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నారు. కానీ ఇలా చేయడం పద్ధతి కాదని సూచిస్తున్నారు.